ఓం నమో గణపతయే. ఆచార్య చాణక్యుడు చెప్పిన విధంగా మనం కోడి నుండి నేర్చుకోవలసినటువంటి 4 లక్షణాలు ఏమిటి అని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం. ప్రకృతిలో ఉన్నటువంటి అనేక జంతువుల నుండి, అనేక భూతాల నుండి, అదేవిధంగా చెట్లు చేమల నుండి కూడా మనం నేర్చుకోవలసిన అనేక లక్షణాలు ఉంటాయి. నేర్చుకుంటే మనం బాగుపడతాము అని మనకు చాణక్య మహాశయుడు ఉపదేశించడం జరిగింది. అందులో ఒకటి నిన్న చెప్పుకున్నాం, సింహం నుండి మనం ఏం నేర్చుకోవాలి అని. కోడి నుండి నేర్చుకోవలసినటువంటి 4 గుణాలు చెబుతూ ఉన్నాడు ఆయన. ప్రత్యుత్థానంచ యుద్ధంచ సంవిభాగంచ బంధుషు స్వయమాక్రమ్య భుక్తంచ శిక్షే చత్వారి కుక్కుటాత్. ప్రత్యుత్థానం అంటే తెల్లవారుజామునే లేచిపోవడం అనేది కోడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. అది కోడి నుండి మనం నేర్చుకోవాలి అంటున్నాడు. తెల్లవారుజామునే లేవాలి అని చెబుతూ ఉన్నాడు. యుద్ధంచ, యుద్ధం అంటే కోడి చాలా గొప్ప పోరాట పటిమను కలిగి ఉంటుంది. మరణించేంత వరకు పోరాడుతుంది. అంతేకాని ముందే చేతులెత్తేయడం కానీ, వెన్ను చూపడం కానీ, అదేవిధంగా పోరాటం అంటే కాడి వదిలేసి వెళ్ళిపోవడం కానీ చేయదు. మరణించేంత వరకు పోరాడేటటువంటి పోరాట పటిమ కోడి సొంతం. కావున జీవితంలో గెలిచేంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి విజయం సాధించేంత వరకు. అదే మనకు కోడి ఉపదేశిస్తూ ఉన్నది. ప్రత్యుత్థానంచ యుద్ధంచ సంవిభాగంచ బంధుషు. మనం సంపాదించుకున్నటువంటి సంపద కావచ్చు, ఆహారం కావచ్చు, ఆస్తులు పాస్తులు ఏమైనా సరే బంధుమిత్రులతో కలిసి వాళ్ళతో పంచుకుని అనుభవించడం, ఈ రెండూ కూడా కోడి వద్ద ఉంటుంది. కోడి ఒకవేళ సంపాదించుకుంది అనుకోండి, సంపాదించుకుని తెచ్చుకున్నది తన వారితో పంచుకుని తింటుంది, తన వారితో కలిసి తింటుంది. ఆ విధంగా తమ వారితో కలిసి అనుభవించడం అనే గొప్ప లక్షణాన్ని కోడి నుండి మనం నేర్చుకోవాలి అని చాణక్యులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా స్వయమాక్రమ్య భుక్తంచ, తనది అయినటువంటి దాన్ని దేన్ని కూడా కోడి విడిచిపెట్టుకోదు. తన యొక్క స్థలంలోకి వేరొకరిని ఎప్పటికీ కూడా రానివ్వదు. తన సొత్తును పోగొట్టుకోదు. ఆ విధంగా తన వస్తువుల్ని జాగ్రత్త చేసుకోవడం కూడా కోడి వద్ద ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం. తెల్లవారుజామున లేవడం కావచ్చు, పోరాట పటిమ కావచ్చు, అదేవిధంగా బంధువులతో కలిసి ఆస్తిపాస్తులు ఆహారము పంచుకోవడం కావచ్చు. అలాగే 4వది తన ఆస్తిపాస్తుల్ని పోగొట్టుకోకుండా తన యొక్క టెరిటరీ లోపలికి, అంటే తన యొక్క స్థలం లోపలికి, జాగా లోపలికి వేరే ఎవరిని కూడా రానివ్వకుండా కాపాడుకోవడం అనేది. ఈ 4 కూడా మనం కోడి నుండి నేర్చుకోవాలి అని చాణక్యులు ఉపదేశించారు. స్వస్తి.